దేవుని బిడ్డలకు మనం ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటిదని అంటే మనము ధైర్యంగా ఉండకపోవడమే. దేవుడు యెహోషువని చూసి చెప్తున్నాడు, యెహోషువ నువ్వు భయపడకు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, బీ కరేజియస్ అండ్ స్ట్రాంగ్ అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నువ్వు భయపడకు. హల్లెలూయా. మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటిది? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ టు రిసీవ్ ద విక్టరీ, టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్? మనం ఏం చేయాలి? మొదటి పని ఏంటిదంటే మనం నిబ్బరముగా ధైర్యముగా ఉండాలి. ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండాలి, నిబ్బరముగా ఉండాలి. కష్టకాలంలో, నీ బలహీన సమయంలో నువ్వు నిబ్బరముగా నిలుచుకోవడం నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. యెహోషువకి ఒక కష్టం వచ్చింది. జోషువ ఇస్ ఇన్ ట్రబుల్. ఏంటిది ఆ కష్టం? ఏంటిది ఆ కష్టం? మోషే లేడు, మోసెస్ డైడ్. మోషే లేడు. మోషే ఏ రోజు ట్రైనింగ్ ఇవ్వలేదు యెహోషువకి. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. మనలాగా బైబిల్ ట్రైనింగ్స్ తీసుకున్నట్టు ట్రైనింగ్ లేదు. జోషువ వాస్ నెవర్ ట్రైన్డ్ బై మోసెస్. ట్రైనింగ్ లేదు అతనికి. మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత 30 లక్షల మందిని నడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద పడ్డది? యెహోషువ మీద పడ్డది. జోషువ గాట్ ఎ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అన్నోయింగ్లీ. అనుకోకుండా ఒక పెద్ద బాధ్యత అతని మీద పడిపోయింది. కానీ అతనికి ట్రైనింగ్ ఉందా? నో ట్రైనింగ్ లేదు యెహోషువకి. ఇంత పెద్ద బాధ్యత పడిపోయింది. నేను ఏం చేయాలని టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. యెహోషువ ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. నేనేం చేయాలి? ఇంత పెద్ద బాధ్యత నా మీద పడిపోయింది. ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ సో బిగ్. అలా అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. హల్లెలూయా. బీ కరేజియస్ అండ్ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. డోంట్ ఫియర్. ధైర్యంగా ఉండమంటే అర్థం ఏంటిది? భయపడకండి అని అర్థం. ధైర్యంగా ఉండమంటే అర్థం ఏంటి? భయపడకండి అని అనడం. ఎందుకు దేవుడు ధైర్యంగా ఉండమని చెప్పి అదే వచనములో యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పాడు? ఇన్ ద సేమ్ వర్స్ గాడ్ సెడ్ డు నాట్ ఫియర్, అండ్ ఇన్ ద సేమ్ వర్స్ గాడ్ సెడ్ ఒబే ద కమాండ్మెంట్స్. అదే వచనంలో భయపడకని చెప్పి అదే వచనంలో దేవుని మాటను వినమని చెప్పాడు. ఎందుకు చెప్పమంటారా? దేవుని మాటని వినేవాడు ఎప్పుడు భయపడడు. హూ లిజన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ విల్ నెవర్ ఫియర్. దేవుని మాట వినే వ్యక్తి భయపడడు. కాబట్టి రెండింటిని కలిపి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఇక్కడ మనుషులు చెప్పిన మాట కాదు. దిస్ ఇస్ నాట్ ద వర్డ్ ఆఫ్ ఎ మ్యాన్, దిస్ అ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన మాట, యెహోషువ నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నువ్వు భయపడకు. మోషేకి చెప్పిన మాటలన్నిటినీ బట్టి నువ్వు నడుచుకో అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కుడికి కానీ ఎడమకి కానీ తిరగకు. డు నాట్ టర్న్ లెఫ్ట్ ఆర్ రైట్ టు ద వర్డ్ యు లిసన్. నువ్వు వినే మాటకి కుడి ఎడమకి నువ్వు తిరగకు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కుడి ఎడమకి తిరగడం అంటే ఏంటి చెప్పండి? నడుచుకోకుండా ఉండడం. దేవుడు ఒక మార్గం, గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు వాక్ ఇన్ అ వే, ఒక మార్గంలో నడవమని చెప్తున్నాడు. ఆ మార్గం దాని నుంచి కుడికి తిరగొద్దు, ఎడమకి తిరగొద్దు. డు నాట్ టర్న్ లెఫ్ట్ ఆర్ రైట్, గో స్ట్రైట్. నేరుగా వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తాను ఏనండి, లిజన్ కేర్ఫుల్లీ. మెనీ ఆఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ టు దిస్ డే. ఈరోజు చాలామంది సందేహంతో ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ముఖాలు చూస్తే అర్థమవుతుంది. దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్ దిస్ మార్నింగ్. సందేహంతో ఉన్న స్థితిలో ఉన్నాడు. నిజముగా నా జీవితంలో ఇదంతా నేను దేవుడి చిత్తమేనా? నిజముగా ఇదంతా దేవుడి చిత్త ప్రకారమే జరుగుతూ ఉందా అని మీరు ఈరోజు అడుగుతా ఉన్నారు. యు ఆర్ ఆస్కింగ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్. ఈజ్ ఇట్ గాడ్స్ విల్? ఐఎమ్ ఐ గోయింగ్ రైట్? నేను కరెక్ట్గానే వెళ్తున్నానా లేనా అని మీరు అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నమ్మండి, దేవుని చిత్త ప్రకారంగానే మీరు వెళ్తున్నారు. యు ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు యువర్ విల్. నీ చిత్త ప్రకారంగా నువ్వు వెళ్ళట్లేదు, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు వెళ్తా ఉన్నావు. ఇక్కడ దేవుడు యెహోషువతో చెప్పాడు, నువ్వు కుడికి ఎడమకి తిరగకుండా చెప్పిన మాటలను అనుసరించి ముందుకు వెళ్ళు, ధైర్యముగా ఉండని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ధైర్యముగా ఉండమని చెప్తున్నాడు. బీ కరేజియస్. దేవుని బిడ్డలకు మనం ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటిదని అంటే మనము ధైర్యంగా ఉండకపోవడమే. మెనీ ఆఫ్ ఎ టైమ్స్ వి ఫియర్. మనం భయపడుతూ ఉంటుంటాం.
భయం అనేది మన ఆశీర్వాదాల్ని మనకి దూరం చేస్తూ ఉంది. అవునంటారా కాదంటారా? భయము మన ఆశీర్వాదాల్ని మనకి దూరం చేస్తుంది. ఫియర్ టేక్స్ అస్ అవే ఫ్రమ్ అవర్ బ్లెస్సింగ్స్. భయం ఉంటే మనం ఆశీర్వదించబడం. అందుకే దేవుడు యెహోషువకి చెప్తున్నా, నువ్వు భయపడకు.